జనసేన నాయకులు వేములపాటి అజయ్ గారికి ఘన స్వాగతం. అజయ్ అన్న ఆన్ డ్యూటీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిచ్చిన బాధ్యత అన్న జనసేన పార్టీ అన్న ఎంత ప్రేమ అనేది జనసేన యువతను క్రమశిక్షణతో ముందుండి పరుగులు పెట్టిస్తున్న అజయ్ అన్న గడిచిన 60 రోజులు ఇంటి దగ్గర నుంచి రెస్ట్ తీసుకుంటూ ఆయన మమ్మల్ని ముందుకు నడిపించిన విధానమే తెలుపుతుంది. కిషోర్ గున్కుల జనసేన ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోయి అజయ్ గారు తిరిగి జనసేన కార్యక్రమాల ఊపందించాలి. ఆల్వేస్ విత్ వేములపాటి అజయ్ అన్న బ్యాక్ ఆన్ డ్యూటీ. విజయలక్ష్మి గున్కుల జనసేన స్వల్ప అనారోగ్యంతో దాదాపుగా 60 రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటూ పార్టీ కార్యక్రమాలని ఇంటి నుంచి నడిపిస్తున్న జిల్లా పర్యవేక్షకులు ఏపీ టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు నెల్లూరుకి విచ్చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ శంకుస్థాపనకు మరియు దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ శంకుస్థాపన ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేయనున్న నేపథ్యంలో రాజమండ్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి అధ్యక్షతన అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బాలరామకృష్ణ గారు ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి గారు, జిల్లా ఎస్పీ కిషోర్ గారు, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గారు పాల్గొన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాలన మరియు పంచాయతీ శాఖలో చేపట్టిన సంస్కరణలు నచ్చి ఈరోజు భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం విలాస్ఖాన్ పాలెం పంచాయతీ సర్పంచ్ నల్లి సత్యవతి, నల్లి బంగారు నాయుడు గారు, భీమిలి ఇన్ఛార్జి డాక్టర్ పంచకర్ల సందీప్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ ఇన్ఛార్జ్ మరియు 8వ వార్డు అధ్యక్షులు శాకరి శ్రీనుబాబు గారు, భీమిలి ఏఎంసీ చైర్మన్ కుర్మిన రామస్వామి నాయకుడు గారు, 3వ వార్డు అధ్యక్షులు అక్రమాన దివాకర్ గారు, విశాఖ జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ విబి నాయుడు, కుర్రాయి అనిల్, 5వ వార్డు అధ్యక్షులు దేవర శివ, చింతపల్లి సోమేష్ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వీరబల్లి 7/6/2025 శనివారం వీరబల్లి మండల కేంద్ర పరిధిలోని కేఎంపల్లి, మొరకాడ, వడ్డేపల్లి గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేయూత జీవిత బీమా పథకం గురించి ఉపాధి హామీ శ్రామికులకు వివరణ ఇచ్చాము. జనసేన పార్టీ తరపున ఉదయం 138 మంది ఉపాధి హామీ శ్రామికులను కలిసి వారితో ఉపాధి హామీ పనుల గురించి, శ్రామికుల సమస్యలు, వారి బాగోగుల గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉపాధి శ్రామికులకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా అందేలా ఆయన చేస్తున్న కృషి గురించి వారికి తెలియజేయడం జరిగింది. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన, తీవ్ర అంగవైకల్యానికి గురైన ఉపాధి శ్రామికులకు ఇస్తున్న 50,000 రూపాయల పరిహారాన్ని 2 లక్షలకు పెంచుతున్నట్లు పవన్ కళ్యాణ్ గారు మే 1న తేదీన ప్రకటించారని ఈ సందర్భంగా తెలియజేశాం. వీరబల్లి మండల జనసేన పార్టీ ఆనందపురంలో జన సైనికుడి కుటుంబానికి 40,000 రూపాయలు ఆర్థిక సహాయం. ఆనందపురం మండలంలోని పీతల శ్రీను ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జనసేన పార్టీ ఆనందపురం మండల నాయకులు వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల గారు, భీమిలి నియోజకవర్గం బూత్ కన్వీనర్ శాకరి శ్రీనుబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన వీర మహిళ కుప్ప రామలక్ష్మి గారు, ఆనందపురం మండల అధ్యక్షులు తుమ్మిన అప్పాలరావు గారు, ఉపాధ్యక్షులు తాడివిడ శివకృష్ణ గారు, విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి మధ్య శ్రీను గారు, ప్రధాన కార్యదర్శి కోరుకొండ మూర్తి గారు, సోషల్ మీడియా ఆనంద్ బాయన గారు, చల్ల రామిరెడ్డి గారు, జనసేన నాయకులు లోడకోల సురేష్ గారు పాల్గొన్నారు. మండల జన సైనికుల ఆర్థిక సహాయంతో 40,000 రూపాయల పీతల శ్రీను గారి భార్య శ్రీమతి నాగమణి గారు చేతికి అందజేయడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరపున భరోసా ఇవ్వడం జరిగింది.
మహిళల కోలాటానికి 15,000 ఆర్థిక సహాయం అందించిన రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అధికారి కృష్ణ గారు. రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ ఎస్కేఆర్ నగర్ హరిజనవాడలో వెలిసిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా 2వ రోజు మహిళల సాంస్కృతిక కార్యక్రమం కోలాటం భజన ఏర్పాటు కోసం రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అధికారి కృష్ణ గారు 15,000 రూపాయల ఆర్థిక సహాయం పంపించగా ఈ మొత్తాన్ని శుక్రవారం చలపాటి చంద్ర, డేరంగుల శ్రీకాంత్, అవ్వారు రవిశంకర్ చేతుల మీదుగా కాలనీలోని భజన బృందం మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలకు సహాయం చేయడంలో అధికారి కృష్ణ గారు ఎప్పుడూ ముందంజలో ఉంటారని, కోలాటం కార్యక్రమానికి సహకరించాలని కాలనీ మహిళలు అడగగానే నేనున్నానంటూ 15,000 రూపాయలు తన అనుచరులతో పంపించినందుకు ఈ సందర్భంగా మహిళలు అధికారి కృష్ణకు జేజేలు పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని మహిళలు, అంకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.